దేవుని వాక్యాన్ని ఈ రెండవ సర్వీసులో, ఈ రెండవ ఆరాధనలో మనం ధ్యానించుకుందాము. 2020లో 6వ నెలలో మనం కూడుకున్నాం. 6వ నెలలో కూడుకున్నాం ప్రియులారా. అయితే ఈ 2020లో 6 మాసాలు చాలా వ్యతిరేకమైన పోరాటాలు, చాలా వ్యతిరేకమైన కార్యాలను మనం విన్నాము, చూచాం కదండి. మనం విన్నాము. వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. మీ నెంబర్ల మీద బైబిల్ పెట్టుకోండి. మీ నెంబర్లు కనపడినట్లుగా కూర్చోండి. ఇంకొంచెం సర్దుకో పాటు నెంబర్లు ఎందుకంటే నెంబర్ మీద కూర్చోబోకండి. మీ ముందు మీ 2 కాళ్ళకు కరెక్ట్గా ఫ్రంట్లో బైబిల్ ఉంది కదా, మీ బైబిల్ ఎదురు నెంబర్ ఉండాలి. కరెక్ట్గా జ్యోతం కూర్చుంది అలాగా ఉండాలి. అప్పుడు వెనకాల వాళ్ళకి గ్యాప్ ఉంది. వచ్చి చూసిన ఎంక్వైరీ వస్తూ ఉంది, చూసినా కానీ కరెక్ట్గా ఉంటుంది. ఉదయం కూడా ఇలాగే కూర్చున్నారు. ఉదయం కూడా ఇలాగనే. అది ఉదయం కింద ఫుల్ అయిపోయారు మొత్తం. సరే, మంచిది. ఈ 6 నెలల్లో చాలా విషయాలు మనం ఎదుర్కొన్నాం. చాలా విపత్తు. నెంబర్ 1 అంటే కరోనా వైరస్ ఎదుర్కొన్నాము. ఈ వైరస్ వల్ల ప్రియులారా, వైరస్ వల్ల చాలా సమస్య. ఆమె కూర్చుని లాగొద్దాను, అలాగే కూర్చున్నాను, లాగుతుందాము. చాలా పరిస్థితి ప్రభావాలను మనం ఎదుర్కొన్నాం. చాలా పరిస్థితి ప్రభావాలను. వైరస్ ఇలా ఉండగా ఏమండి, విశాఖపట్నంలో, తెలంగాణ, చెన్నై దగ్గర, మధురైలో పెద్ద ఫ్యాక్టరీలు లీక్ అయిపోయి ఈ పనివాళ్ళు లేరు కదా, వాచ్మెన్ లేరు కదండి, అవి గ్యాస్ లీక్ అయిపోయి చాలా మంది చనిపోయినట్లుగా ఈ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కూడా మనం చూసాము. అదే అలా ఉండగా ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలుకి మరి భూకంపం వచ్చింది. భూకంపానికి ముందు మిడతలు, మరి అది కాశ్మీరు, ఢిల్లీ, ఉత్తరాఖండ, మరి తెలంగాణ వరకు, అనంతపూర్ వరకు కూడా ఈ మిడతల దండు వచ్చి పంటను నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇలాగా భూకంపం వచ్చింది అండమాన్లో, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ ఒంగోలు, ప్రకాశం జిల్లాలో. ఇవన్నీ కూడా ప్రియులారా 2020లో కనీవిని ఎరగని, ఎప్పుడు ఇంకా 3 తరాలకి వచ్చింది అనుకున్నది 2020లోనే వచ్చింది. నేను అనుకున్నా నా తరం తర్వాత తరం, నా పిల్లల తర్వాత తరంలో ఇలాగ వస్తాయి అనుకుంటే ఇప్పుడే ఇలాగా వచ్చేసింది. ఇది దేనికి సూచన అంటే ఇది దైవ రాకడకు సూచనగా ఉన్నది. కాబట్టి మనమందరం ఏమవ్వాలంటే ప్రియులారా, జాగ్రత్తను కలిగి ఉండాలి. మనమందరం ఏం చేయాలండి? ఏం జాగ్రత్త? ఇంత ఉన్నా కానీ జనాలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారు, దగ్గరగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఏమండి అంటే మనిషికి ఏమీ లేదు అంటే దైవ భయం. మరి ప్రకృతి సంబంధమైన వాటిలో భయాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నాడు. అయితే ఈరోజు ప్రియులారా, ఉదయకాలము అంశం ఏమిటంటే, ఉదయకాలం ప్రియులారా నా అంశము, దేవుని వాక్యముల అంశం ఏమై ఉన్నది అంటే, దేవుడు నశించకుండా మనల్ని కాపాడాడు. దేవుడు నశించకుండా. ఆ చిన్న పాప పక్కన కూర్చోబెట్టలే, అది ఇంకొంచెం సర్దుకు మనం సరదాం. ఇంకొంచెం నెంబర్ ఉందిగా, ఓకే, మంచిది. అలాగే కూర్చోబెట్టి పర్వాలేదు. కింద ఫిలిప్ అయిపోయిన తర్వాత కుర్చీలో కూడా ఉన్నాయి, కూర్చోబెట్టండి. ఇక బయట కూర్చోబెట్టండి. ఏమండి, నశించిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఉదయకాల వాక్యము మనం నశించిపోకుండా, వైరస్లో ఇలాంటి పరిస్థితి ప్రభావాల్లో దేవుడు మనల్ని కాపాడుతాడని చెప్పాను. ఎవరు నశించిపోతారు అంటే 3 అనుభవాలు కలిగిన వారు: మారు మనసు పొందని వాళ్ళు, భక్తిహీనులు, దేవుని విసర్జించేవారు నశించిపోతారు. ఎవరు నశింపరు అంటే నిరపరాధులు, యథార్థవంతులు నశించిపోరు అని చెప్పాను. ఈ నశించిపోని వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే 3 ఆశీర్వాదాలు చెప్పాను ఉదయకాలము. ఏంటంటే, యేసేపు కాలంలో వాళ్ళు కరువులో నశించిపోలేదు. మరి యోహాను 3:15లో విశ్వసిస్తే అంటే వారు నశించిపోకుండా నిత్య జీవానికి వారసులు అవుతారని ఉదయకాలం 2వది చెప్పాను. 3వది, అగ్ని పరీక్షకు మనం నశించిపోకుండా దేవుడు మనలను ప్రియులారా మెప్పును, మహిమయు, ఘనతను అనుగ్రహించాడు ఈ లాక్డౌన్, కరోనా వైరస్లోని దేవుని వాక్యాన్ని మీతో నేను పంచుకున్నాను. ఇప్పుడు ఈ అరగంట సమయంలో నేను మీతో పంచుకునే వాక్యం ఏమై ఉన్నదంటే ప్రియులారా, మన దేవుడు
మనకు ఆయుష్ని ఇచ్చేవాడు మన దేవుడు. ఈరోజు అంశం, లాక్డౌన్ అనంతరము ఈ కరోనా వైరస్ తప్పించుకొని ఈ ఆదివారం 6వ నెలలో 2వ ఆదివారం దేవుడు అవకాశం ఇచ్చాడు ఆరాధన చేసుకోవడానికి. ఈరోజు నా అంశం ఏమై ఉన్నదంటే, అరగంట సమయము దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను ప్రియులారా. అంశం ఏమిటంటే, మన దేవుడు దీర్ఘాయువుని ఇచ్చే దేవుడు. ఆమేన్ చెప్దామా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దామా? ఏమండి, మీరు నవ్వుతున్నారో నాకు తెలియట్లేదు. ఏమా, కళ్ళల్లో కూడా ఎక్స్పీరియన్సే కదా, కళ్ళల్లో కూడా చూపించవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని పక్కన వాళ్ళకి చెయ్యండి అన్నాను అనుకో, నేను సచ్చానే. ఏమండి, అంటే రూల్స్ ఒప్పుకోవు, మీరు కూడా ఇవ్వటానికి ఇష్టపడు. కొంచెం నవ్వుకుంటా ఉండండి. పక్కన వాళ్ళని చూసి మీరు నవ్వండి అని అనుకోండి, మీరు పక్కన వాళ్ళని చూసి నవ్వినా మీరు నవ్వుతున్నారో కోపంగా ఉన్నారో పక్కన వాళ్ళకి తెలియదు. అయ్యగారు సీరియస్ గా రాసేస్తున్నాడు ఆయన, అదెవరు చిత్రలాగా. సరే, మంచిది. అంటే ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మన దేవుడు, మరి కొద్ది మంది ఉన్నా దేవుని వాక్యం సమృద్ధి, ఎక్కువ మంది ఉన్న ఆత్మదేవుడు అదే ఉజ్జీవాన్ని, అదే నడిపింపుని ఇస్తాడు. తక్కువ మంది ఉన్నారని వేరే నడిపింపు, ఎక్కువ మంది ఉన్నారని వేరే ఉజ్జీవం ఉండదు. ఉదయకాల అంశము, దేవుడు నశించకుండా కాపాడే దేవుడు. ఎలా కాపాడుతాడో 3 విషయాలు, 3 ఆశీర్వాదాలు చెప్పాను. ఇప్పుడు ప్రియులారా, మన దేవుడు మనకు దీర్ఘాయువు. కరోనా వైరస్ లో ఇతర దేశాల్లో మరణాలు వేలల్లో లక్షల్లో ఉన్నాయా లేదా? కొంచెం చూస్తూ మాట్లాడాలి మీరు నాతో. వేలల్లో లక్షల్లో ఉన్నాయి. మన భారతదేశం ప్రియులారా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేక మనం ఇలాగా లెక్క వేసుకున్నట్లయితే మరణ సంఖ్య తక్కువ. ఎందుకంటే మన దేవుడు కరోనా వైరస్ లో లాక్డౌన్ల మధ్య ఈరోజు నా అంశం, దీర్ఘాయువు అనుగ్రహించు దేవుడు. ఆమేన్ చెప్తా. మీకన్నా చుట్టుపక్కల మైకులు వింటున్నారే, ఉదయకాలం పాస్టర్ గారు, ఆమె తలుపు నెడుతుంది ఏమండి, ఉదయకాలం పాస్టర్ గారు నశించిపోకుండా కాపాడే దేవుడు చెప్పాడు. ఇప్పుడు దీర్ఘాయువునిచ్చే దేవుడని వాక్యం చెప్తున్నాడని అనుకుంటారు. ఎందుకంటే పక్కన అక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పే వాక్యాలని జాగ్రత్తగా వింటారు. నాకు తెలుసు, తర్వాత వారం ఆగి 4 రోజులు ఆగి వస్తారు. వాళ్ళు వచ్చి, మీరు వాక్యం చెప్పారు, మేము ఇంటి దగ్గర ఉన్నాము, విని మేము ఈ కానుక ఇవ్వాలనుకున్నాం, ప్రార్థన చేయించుకోవాలనుకున్నామని వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను, వాళ్ళందరూ కూడా వాక్యాలు వింటున్నారు, వాళ్ళందరూ ఇళ్లలో నుండి విశ్వాసం ఉంచుతున్నారు. ఉదయకాలం వాళ్ళు, మీరైతే ఉదయకాల వాక్యం వెళ్ళా, అయితే వాళ్ళైతే ఉదయం వాక్యము, దేవుడు నశించిపోకుండా మనల్ని కాపాడేవాడు. ఇప్పుడు దీర్ఘాయు గురించి చెప్తున్నాడు, ఆయుష్ గురించి దేవుడు చెప్తున్నాడని వింటా ఉంటారు. మూల వాక్యం చదువుదామా? ద్వితీయోపదేశకాండము, త్వరగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయములో 20వ వాక్య భాగాన్ని, 20వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును ఏమై ఉన్నాడండి? మూలమై ఉన్నాడు. అంటే దీర్ఘాయువు, ఆయుష్ని ఇవ్వటానికి దేవుడు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు అంటే వాక్య భాగంలో ప్రియులారా, ఆయన దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట, ఆయన మూలమై ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దా. అంటే ఆయుష్ని ఇచ్చే దేవుడు. లాక్డౌన్ కరోనా వైరస్ లో చనిపోకుండా దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. భూకంపం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉంది అనుకోండి, ఒంగోలు పగిలిపోయేది, బిల్డింగ్లు పడిపోయేది, మరణం వచ్చేది, ఆయుష్ ఉండేది కాదు. అనంతపురం వరకు వచ్చిన మిడతల దండు మన మీదికి వస్తే ప్రియులారా, పంటని తింటుంది. బైబిల్లో ఉంది, రాబోతున్న మిడతలు మనుషులు కూడా తినబోతుంది. ఎవరు తినబోతుందండి? మనుషులు కూడా తినబోతున్నాయి. ప్రియులారా,
దేవుడు ఆయుష్నిచ్చి మనకు పొడిగించాడు. మరి ఫ్యాక్టరీలు ఫెయిల్ అయినాయి, గ్యాస్ లీకేజ్ అయినాయి, అయితే మన దేవుడు ఏం చేశాడంటే మనకి ఆయుష్ని ఇచ్చాడు. ఆమేన్ చెప్దామండి, స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. ఇలాగ మనం చూస్తూ వెళ్తే అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో మన దేవుడు మనకేమిచ్చాడంటే దీర్ఘ ఆయువుని, ఆయుష్ని ఇచ్చాడు. ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంది కదా మనకి, అవునా కదండి? ఒకసారి రారమ్మా, లేరా? ఏమండి అమ్మ, వింటున్నారా? 12 గంటలకు వస్తారా? పని 12 సార్. ఇప్పుడు చూడాలి మరి మన వాళ్ళు కొంతమంది ఉంటారుగా, ఎన్ని వైరస్లు వచ్చినా, ఎంత ఇది వచ్చినా మేము చూస్తామంటారు కానీ మళ్ళీ మాత్రం మార్పులు రావు, అవునా కదా? ఏమో కొన్ని పాలెలు ఉన్నాయి, ఇప్పుడు తూర్పాలెం కానీ అంటే కర్ణాకాలంలో ఉదయం కూడా రాలేదు. సరే, ఏదేమైనా మొదటి సర్వీస్ కదా, ఫస్ట్ మందిరంలో ఏమైనా ఒక ఆతృత, ఆలోచన ఏమైనా ఉందో చూడండి జనాలు. ఏమండి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నరకానికి వెళ్ళటానికైనా ఇష్టమే, అర్థమవుతుందా మీకు? మాలో మాత్రం ఏమి రాదంటే మార్పు రాదు. అంటే వైరస్ వస్తే మమ్మల్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ పెట్టలేదు, అర్థమవుతుందా? మన ఇంటి ముందు బండి వచ్చి ఆగి మన ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కించుకొని వెళ్ళి పెట్టినా కొద్దిసేపే అనుకుంటాం, తర్వాత మరలా మనలో ఏమి రాదు. అంటే మార్పు అనేది ఏమవుదంటే ప్రియులారా రాదు. సరే, మంచిది. మన దేవుడు ప్రియులారా మనకు ఆయన ఆయుష్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనకేమి ఇచ్చే దేవుడై ఉన్నాడండి? ఆయుష్ని. 15 నెంబర్ కూర్చున్నాడు. బట్ దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, మన దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. అంటే ఏ ఆయుష్ అన్నాడంటే దీర్ఘాయువుని ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు అండి, ఎంత అద్భుతములు చేయవాడు. లక్షల్లో, ఇంకొంచెం వెనక్కయ్యా, కొంచెం చాలు. లక్షల్లో ప్రియులారా, లక్షల్లో వేలల్లో తీసుకెళ్ళి పాస్టర్ గారు తీసుకెళ్ళి. ఏమంటే లక్షల్లో వేలల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కరుణా కాలనీలో, ఇస్లాంపేటలో ప్రియులారా, మరి మన యొక్క పాలెంలో ప్రకాష్ కాలనీ, ఈ కాలనీలో దేవుడు మనకేమి ఇచ్చాడంటే దీర్ఘాయువుని ఇచ్చాడు. ఇక్కడ రెడ్ జోన్ పెట్టేశాడు. రెడ్ జోన్లో అందరూ నలిగిపోయాం. మన ఇస్లాంపేట, మన కరుణా కాలనీ, మన ప్రకాష్ కాలనీ, ఏమండి ఇవన్నీ కూడా బాగా నలిగిపోయాం. ఎంత నలిగిపోయామంటే ఇక్కడ ఉన్న సహోదరులు ఆ ఎదురింటి వాళ్ళు, ఇటు పక్కన వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుకుంటే మెట్ల మీద ఉండి వినేవాడిని నేను. అంటా ఉన్నారు, వాళ్ళు బంధకములు బంధించేటట్లుగా అయిపోయింది పాస్టర్ గారు, నరకంలో పడేశారండి మనల్ని అండి, చుట్టూ కట్టేసి ఎవరు లోపలికి రాని పరిస్థితి. అంటే చూసారా, అలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు చూసారా మనకి దీర్ఘాయువుని ఇచ్చాడు. మన పాలెంకి, ఇస్లాంపేటకి, మన కరుణా కాలనీకి, ప్రకాష్ కాలనీ, ఈ చుట్టుపక్కల ఉన్న గోపాల్ నగరు, బలరాం కాలనీ, ఇవన్నీ కూడా చూడండి, ఒక్క మరణం కూడా రాకుండా మన దేవుడు మనకు దీర్ఘ ఆయువుని ఇచ్చాడు. చాలా మంది, చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో లక్షల్లో, అమెరికా, చైనా ప్రియులారా, మరి కొన్ని అరబ్ దేశాలు కొన్ని వేలల్లో, లక్షల్లో చనిపోయారు. మరణం, ఆయుష్ లేదు వారికి, ఏమి లేదండి, వారికి దీర్ఘాయుష్ లేదు. ఈరోజు 2వ సర్వీసులో నా యొక్క అంశము, మన దేవుడు దీర్ఘాయు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, మనకెందుకు ఆయుష్ ఇచ్చాడు? ఎందుకు ప్రియులారా వైరస్ సోకింది, భూకంపాలు, కరువులు, మరణ వేదనలు వాళ్ళు ఎదుర్కొన్నారంటే ఎవరికి వైరస్, ఎవరికి ఆయుష్ తగ్గుతుంది, ఎవరికి శ్రమలు, ఎవరికి బాధలు, ఎవరికి కష్టాలు అంటే రండి దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్య భాగం. కొద్దిమంది ఉన్న సమృద్ధిగా వాక్యం అందిస్తాను. 20 నిమిషాల్లోనే నా మాటలు నేను ముగిస్తాను ప్రియులారా. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయములో 13వ వచనం, 13వ వాక్య భాగాన్ని చదువుదాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు చదువుమా, వారు నీడ వంటి దీర్ఘాయువును
పొందకపోవుదురనియు నేను నేను అందరూ చెప్పండి, నేను ఎరుగుదును. అంటే దీర్ఘాయువు, ఆయువు ఎవరు పొందరు, ఆయుష్ ఎవరు పొందరు. కుర్చీ లాగుతాడేమో ఆయన, అటు ఇటు లాగకుండా ఎడంగా వేస్తాడు, ఆ మూలలోనే వేస్తాడు. కొంచెం చూస్తా ఉండండి బాబురావు గారు. ఓకే ప్రియులారా, మంచిది. ఇక వస్తారు ఇక్కడి నుంచి. కరెక్ట్గా 8:30 ప్రార్థన, 8:30 ప్రార్థన, 10:30 అయిపోతుంది. ఇంకా 15 నిమిషాల వాక్యం ఉంది. బైబిల్లో వాక్యంలో ప్రియులారా, భక్తిహీనులకు దీర్ఘాయుషు ఉండదు. ఎవరికి ఉండదండి? భక్తిహీనులకు ఏముండదంటే ఆయుష్ ఉండదు. భక్తిహీనులు ఎవరంటే ప్రార్థన చేయని వారు. భక్తిహీనులు ఎవరంటే దేవుని సన్నిధిలో క్రమముగా ప్రార్థనకి రాని వారు. భక్తిహీనులు ఎవరంటే దేవునికి ఇవ్వని వారు. భక్తిహీనులు ఎవరు అంటే ప్రియులారా, భక్తిహీనులు దైవ సన్నిధిలో ఉపవాసం ఉండని వారు. భక్తిహీనులు ఎవరు అంటే దేవుని సన్నిధిలో ఒక క్రమముగా లేని వారు. బైబిల్లో ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మిత్రమా ప్రియులారా, దేవుడు మనకు దీర్ఘాయువును అనుగ్రహించేవాడు. చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా కొట్టి దేవుని మహిమపరుద్దాం. చప్పట్లు కొడదాం ప్రియులారా. దేవుడు మనకు ఆయన దీర్ఘాయువును అనుగ్రహించు దేవుడు. మనం భక్తిహీనులం కాదు. భక్తిహీనులకు ఆయుష్ ఏమవుదంటమ్మా? కింద కూర్చున్న వాళ్ళు వింటున్నారా లేదో? దీర్ఘ ఆయుష్ ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వైరస్లు కాపాడి, భూకంపములు కాపాడి, మిడతల దండలో దేవుడు కాపాడి, గ్యాస్ లీకేజీలో దేవుడు కాపాడి, కరువుల్లో వ్యాధుల్లో దేవుడు కాపాడి మనల్ని నడిపించాడు అంటే ప్రియులారా, మనం భక్తిహీనులు కాదు. అయితే ఆయుష్ ఎవరికి ఇస్తాడో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం సమృద్ధిగానే ఉంటాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయములో 27వ వాక్య భాగం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘ ఆయువునకు. ఇందాక ఆయుష్ ఎవరికి ఉండదు? ఆయుష్ ఎవరికి ఉండదు? చెప్పండి, అందరూ చెప్పండి. ఆయుష్ ఎవరికి ఉండదు? భక్తిహీనులకు. ఆయుష్ ఎవరు పొందుకుంటారంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయువును పొందుకుంటారు. స్తోత్రా. అంటే కరోనా వైరస్లో, లాక్డౌన్, భూకంపం, మిడతలు, గ్యాస్ లీకేజీ, తుఫాను, వరదల్లో దేవుడు దీర్ఘాయువుని ఇచ్చాడు అంటే మనం దేవుని యందు ఏమై ఉన్నాము అంటే భయభక్తులు కలిగి ఉన్నాం. ఆమెను చెప్దాం. మీరు పక్కన వాళ్ళకి చెయ్యొద్దు, పక్కన వాళ్ళని మీరు కదిలియొద్దు. మీ ముందు కూర్చున్న వాళ్ళని భుజం తట్టి చెప్పండి, దేవుడు దీర్ఘాయువు ఇచ్చేవాడు. ముందు వాళ్ళ కూరగా అందిన వారికి దేవుడు దీర్ఘాయువు ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం, దీర్ఘ ఆయువు అంటే ఏంటి? ఒక 3 ఆశీర్వాదాలు 15 నిమిషాల్లో చెప్తాను. దేవుడు కరెక్ట్గా ఉందా? లేటుగా నేను కరెక్ట్గా టయానికి ముగిస్తున్నా. మీరు లేటుగా వచ్చిన ప్రియులారా, లేటుగా వచ్చిన కరెక్ట్గా దేవుని వాక్యాన్ని నేను మీకు అందిస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో నుండి ప్రియులారా ఒక 3 విషయాలను నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో నెంబర్ వన్ దేవుని వాక్యంలో నెంబర్ 1 ప్రియులారా చూద్దాం. చూడండి, దీర్ఘాయువు అంటే ఏంటి అర్థం? దీర్ఘాయువు అంటే ఏంటి అర్థం? ఊరికల్లా కళ్ళల్లో వేసుకొని వెళ్ళిపోతుంది. చాలా రోజులు నెలైంది. ఓకే, చూసి వెళ్ళిపోతుంది. ఆయుష్ అంటే, దీర్ఘాయుష్ అంటే ఏంటి? ఒక 3 విషయాలు చెప్తాను ప్రియులారా. 3 కార్యాలు, 3 ఆశీర్వాదాలు. ఒకవేళ ఈ కరోనా వైరస్లో, కరువులో, లాక్డౌన్లో మీరు నలిగిపోతూ, భ్రమపరచబడుతూ, నిరాశగా కృంగి ఉన్నట్లయితే దీర్ఘాయువు నుంచి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడో 3 ఆశీర్వాదాలు ఈరోజు మీతో నేను వాక్యం ద్వారా పంచుకోబోతున్నాను ప్రియులారా. మీరు ఏ స్థలంలో, ఎలాంటి సందర్భంలో, ఎక్కడ నుండి లైవ్ ద్వారా, ఈ యొక్క టీవీ ద్వారా ప్రియులారా
మీరు ఏ రాష్ట్రంలో నుండి వాక్యాన్ని వింటూ ఉన్నా, ఏ ప్రాంతంలో నుండి వాక్యం వింటున్నా, ఇప్పుడే దేవుని ప్రసన్నత, ఇప్పుడే దేవుని ఆశీర్వాదం, ఇప్పుడే దేవుని అభిషేకం ప్రియులారా మీ మధ్యకి వచ్చి మీరు పొందుకుందరుగాక, అనుభవించబడుదురుగాక. నెంబర్ 1 ఏబు గ్రంథం 91వ కీర్తన 16వ వచనం. 91వ కీర్తనలో 16. నెంబర్ 1 మొదటి ఆశీర్వాదం, మొదటి దీర్ఘాయువు చేత ఏబు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. 12 ఇందా కీర్తన 91:16. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ముందు అంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి దీర్ఘాయువు నుంచి తృప్తిపరుస్తాను అన్నాడు. అంటే దీర్ఘాయువు అంటే దేవుడు ఇచ్చేది ఏమిటంటే తృప్తి. అసంతృప్తిగా ఉన్నాం కదా, వినండి, అసంతృప్తిగా ఉన్నాం కదా, ఏమండి అమ్మాయ్య, అసంతృప్తిగా ఉన్నా దేవుడు మనకు తృప్తి కలుగు చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుడు మనకు తృప్తిని కలుగు చేస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. దీర్ఘాయువు ఊరకనే ఇవ్వడు, తృప్తిని ఊరకనే ఇవ్వడు. అతడు నాకు మొరపెట్టగా అన్నాడు. ఉందా లేదా? ఏమండి, అతడు నాకు మొరపెట్టగా, శ్రమలో అతడు నాకు మొరపెట్టగా అంటే అందరికీ దీర్ఘాయువు ఇవ్వడు, అందరినీ తృప్తిపరచడు కదమ్మా. ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారికి ఆయుష్ని ఇస్తాడు, వారికి తృప్తిని ఇస్తాడు. మనం మొరపెట్టాలి. ప్రస్తుతము మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చేయాలంటే మొదటి తిమోతి 2:2 అంటాడు. మొదటి తిమోతి 2:2 రాజుల కొరకు మీరు యాచనలను విజ్ఞాపనలను చేయాలి అంటాడు కదమ్మా జ్యోతిమ్మ. రాజుల కొరకు మనము, అధికారుల కొరకును, మంత్రుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు, రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించే వారి కొరకు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు అంటే మన దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, దేశంలో వైద్యుల కొరకు, రెవెన్యూ అధికారుల కొరకు ప్రియులారా, హోంశాఖ కొరకు, కలెక్టర్ గారి కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, వీరందరి కొరకు మనం ఏం చేయాలంటే మనం మొరపెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దేశంలో వ్యాధులు, కరువులు, ఏమండి యెషయా గ్రంథంలో రాయబడుతుంది. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో 6వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు యెషయా గ్రంథము ప్రియులారా 24:6 వచనం త్వరగా. శాపము దేశమును నాశనము చేయుచున్నది. శాపము దేశమును నాశనము చేయుచున్నది. అంటే అర్థం ఏంటంటే దేశం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు శాపము దేశాన్ని నాశనము చేస్తూ ఉండగా మనం చేయాల్సిన పని ఏమిటంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అంటాడు ప్రసంగిలో 5:9 రాస్తాడు, ఏ దేశములో రాజు, ప్రసంగి 5:9 అంటాడు, రాజు దేశవేషములో శ్రద్ధ పుచ్చుకొనును ఆ దేశానికి అన్ని సర్వ విషయాలలో మేలు కలుగును. ప్రజలా, ఇప్పుడు మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే దీర్ఘాయువుని ఇస్తాడు, తృప్తిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, అసంతృప్తిగా ఉన్నారు. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల పంటలు పోయినాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఒకవేళ ఉద్యోగాలు, ప్రమోషన్లు లేవు, అధికారులు, నాయకుల దగ్గర సరైన పరిస్థితి ప్రభావాలు లేవు. మీరు వాపోతూ నిరాశగా ఉన్నారు. వాక్యములు రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా, ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. రాజేష్ లోపలికి రాయా, కొంచెం రాజేష్
వాళ్ళు అలా కూర్చున్నారు. వద్దు వాళ్ళని కదిలిపోక, మీరే లేకండి, మీరు లేట్గా వచ్చారు, 5 నిమిషాలు ఉంది, రండి. రాజేష్ కొంచెం పైకి రాయ. ఒకళ్ళు కుర్చీలో కూర్చోరు. మామ కుర్చీలో కూర్చోబెట్టాయా. వచ్చి మనిషి రాగానే లోపలికి రండి. అలా వాళ్ళు పైకి వచ్చారనుకో పోలీసులు ఇబ్బంది పడతాం. ఆమెను కూడా కరెక్ట్గా కూర్చో. ఒకళ్ళు రాగానే లోపలికి రండి, ఇద్దరే కూర్చుంటారు. బైబిల్లో వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక 5 నిమిషాల్లో 2 విషయాలు నేను మీతో పంచుకుంటాను. తృప్తిని కలుగు చేసే దేవుడు. ఏమిచ్చే దేవుడు అండి? తృప్తిని కలుగు చేస్తాడు. దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే తృప్తి. మీరు దేంట్లో కోల్పోయారో, దేంట్లో మీరు పతనమయ్యారో, దేంట్లో మీ జీవితాల్లో ప్రియులారా మీరు నలిగిపోతూ ఉన్నారో, దేవుడు మీకు తృప్తిని కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్తా. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు గట్టిగా కొట్టి స్తోత్రాలు చెల్లిద్దామని, చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దామని, చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ దయగల వారిపై కటి దయగల చప్పట్లు కొడతాం గట్టిగా అందరూ. అందరూ చప్పట్లు కొడుతూ గ్లోరీ. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామని. ప్రైజ్ లార్డ్. అందరూ చప్పట్లు కొడదాం. యెహోవా జీవము దేవుడు దీర్ఘాయువుని అంటే అర్థం ఏమిటంటే మనలను తృప్తిపరిచేది. మనల్ని ఏం చేస్తాడండి? 107వ కీర్తన 7వ వచనములో ఆశ కోరిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ప్రైజ్ లార్డ్. మీరు ఏ విషయంలో నిరాశపడవద్దు, అసంతృప్తిగా ఉండవద్దు. వైరస్ ఉన్నా, భూకంపములున్నా, కరువులున్నా, వ్యాధి ఉన్నా, ప్రియులారా మిడతల దండు వచ్చినా, గ్యాస్ లీకేజీలు తుఫాన్లు ఉన్నా, దేవుడు మనలను ఆశ కోరిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఆమేన్ చెప్దాం. ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తి కళ్ళు మూసుకోండి, కళ్ళను పైకెత్తండి. ఏమి ఆశపడుతున్నారు? ఇంటి స్థలం ఆశపడుతున్నారా? మగ కుమారుని ఆశపడుతున్నారా? పెళ్లి సంబంధం ఆశపడుతున్నారా? పిల్లల కొరకు కార్యం చెడిపోయిందా? ఏదైనా ఆశపడుతున్నారా? వ్యాపారం కొరకు ఆశపడుతున్నారా? చెయ్యెత్తి ఆశ కోరిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారయ్యా.
నేను ఆశపడుతున్నానయ్యా, నాకు తృప్తిని కలుగు చేయమనండి. దేవుడు తృప్తిని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామండి. ఆమేన్. రెండవది దీర్ఘాయువు నియమిస్తాడు. రెండవది దీర్ఘాయువు. ఏబు గ్రంథం 12వ అధ్యాయం ముగిస్తాను చూడండి. ఏబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్య భాగం, 12వ వాక్య భాగాన్ని చదువుకుందామండి. వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీతో చెప్పుదురు. ఏమో అంటున్నాడు ప్రియులారా, బైబిల్లో 12:12లో మనం చూస్తున్నాం. దీర్ఘాయువు అంటే ఆయుష్ పొడిగేయటం అంటే అర్థం ఏమిటంటే, ఒకటి, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన దీర్ఘాయువుని పెంచుతాడు, తృప్తినిస్తాడు, మీరు తృప్తిగా వెళ్తారు. రెండు, దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే వివేచన, వివేకము. ఏమిస్తాడు? వివేచన, వివేకము అంటే జ్ఞానము, వివేచన. ఏమండి, జ్ఞానము లేని స్త్రీ అంట ఏమన్నాడండి? జ్ఞానము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారపు కంపి వంటిదంట. అంతేనా? తప్పు చెప్పాను? కొంచెం చెప్పండి. తప్పు ఏమైనా చెప్పానా నేను? జ్ఞానము లేని స్త్రీ, అవివేకి అంటే వివేచన లేనివారు, అవివేకులు, జ్ఞానము లేనివారు, వారు బంగారమే. కానీ వాళ్ళంట పంది ముక్కుకు ఉన్న కంబి లాంటి వాళ్ళు. దాన్ని తీసుకెళ్ళి ఆ కంబిని పెడితే ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉందా? ఏమీ అర్థం లేదు. అసలు దాని జోలికి పోయి ఆ బంగారాన్ని పట్టించుకోరు అసలు. ఎందుకంటే అది పంది ముక్కు. అంటే మనిషికి దీర్ఘాయువు అంటే వివేచన కావాలి. మనకేం కావాలి? వివేకం కావాలి. వివేచనలో వివేకం ఉంది, వివేకములో జ్ఞానం ఉంది. వివేకములు ఏముందండి? చాలా మందికి వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఏమన్నాడంటే ఓడబెరుకును అన్నాడు. వాక్యములో ప్రియులారా, మన దేవుడు దీర్ఘాయువులు అంటే వివేచన ఇచ్చేవాడు. సామెతలు 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట అంటాడు. 3:13లో సామెతలు 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాస్తాడండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ఎవరంటండి? ధన్యుడు. ఎవరంటమ్మా? నేనేమో రూట్ తప్పి చెప్తున్నానా? ఏదో వచ్చేది మీరు హడావిడిగా అక్కడ ఒక ప్రసంగానికి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా తరిమేస్తున్నాను మిమ్మల్ని. హడావిడిగా తరిమేస్తే ఏమంటే కడుపులో 4 పిల్లలు పుడితే 4 పిల్లల్లో ఆ 4 పిల్లలకి తల్లి సమంగా పెట్టిద్దా, ఎక్కువ తక్కువగా పెట్టిద్దా? చెప్పట్లేదు. మీరు తరిమేసిద్దా? ఒకటే ఏమండి అరకొరగా పెట్టిద్దా? తన కడుపు మార్చుకొని కూడా పెట్టింది. నేను సమృద్ధిగా వాక్యాన్ని పెడతాను, ముగిస్తాను ప్రియులారా అంటున్నాడు. వివేచన వలన మనల్ని ఏమంటారంటే, ఓ వెంకట్ పుల్క వివేచన ఉన్నది ధన్యుడు, ధన్యుడు. ఏమండి ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను, మీ పేరేంటమ్మా? సౌజన్య గారి కుమారుడు మంచి ర్యాంకులో పాస్ అయ్యాడు అంటే ధన్యుడు. వివేచన. ఈ ఒక్కరోజే కాకుండా ఏమంటే మందిరానికి రాకుండా ఉంటేనే ఇన్ని మార్కులు ఇచ్చాడు. మందిరానికి వచ్చి పరిచయం చేస్తే కలెక్టర్ అయిపోతాడండి. కలెక్టర్ అవుతాడు. ఎందుకు అవుతాడు? మందిరానికి వస్తే, ప్రార్థనకు వచ్చి మందిరాల్లో ఉండి ఏమండి పరిచయం చేస్తే దేవుడు ఉన్నత స్థానంలో పెడతారు కదా. దేవుడి వాక్యంలో ఉంచాడు. దేనికి పనికి రాని యేసేపు ఐగుప్తు అన్యులు ఇతర దేశానికి వెళ్ళి పరిపాలించాడు అని కూడా అంటూ ఉంటారు. ఎక్కడి నుంచో వచ్చాడు, ఏమండి ఎంత సేవ చేస్తున్నాడు, ఎంతమంది లైన్లో పెట్టాడు, ఎన్ని సంఘాలు కట్టాడు అంటూ ఉంటారు. ఏమంటే దేవుడి ప్రియులారా, మనకు వివేచన ఉంటే మనల్ని ఏమని అంటారంటే మనం ధన్యులు అంటున్నాడు. వివేచన కలిగిన వారిని ధన్యులు అంటారంట. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈ సామెతలు 2:11లో ఏమనిదంటే వివేచన మనలను కాపాడు. దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే, దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే, రెండోది వివేచన. ఒకటి దీర్ఘాయువు అంటే తృప్తి. చెప్పండి, ఒకటి చెప్పండి, అందరు చెప్పండి.
ఒకటి దీర్ఘాయు అంటే తృప్తి. మీరు గట్టిగా చెప్తున్నారు కానీ నాకు వినపడదు, ఎందుకంటే మీరు కట్టుకున్నారు కాబట్టి. నేను గట్టిగా చెప్పానని మీరు మూతికున్న మాస్కోలు తీయబోకండి. మీరు మాస్కోలు తీస్తే మందిరానికి మాస్కో వేస్తారు వచ్చి. ఏమండి మంచిది. అంటే దీర్ఘాయు అంటే తృప్తి. దేవుడు ఇలాంటి పరిస్థితిలో తృప్తిగా నడిపించాడు. నేను అనుకున్నాను 3 నెలలు 4 నెలలు లాక్డౌన్, మరి ఎలాగా తృప్తి ఎలా పోషింపబడతానో అనుకున్నాను నేను. ఏమండి మిగతా ఉన్న మాసాల కన్నా ఏమండి రెడ్ జోన్ పెట్టి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగి లోపల నుంచి వచ్చి ఇచ్చేస్తున్నారు. నేను నిజంగా ఈ లాక్డౌన్లో చాలా నేర్చుకున్నాను. అంటే దేవుని బిడ్డలు విశ్వాసంలో ఉన్న ప్రేమ, ఆ త్యాగము. ఏమండి అసలు ఎంత ఈ లాక్డౌన్లో మేము నలిగిపోతుంటే మాకు రాని పదార్థం లేదు, మాకు అందని డబ్బు లేదండి. చూసారా ఇప్పుడు దాకా సప్పగా ఉన్నారు, ఎంత ఇచ్చేసారండి. దూరపు కొండలు పంట. నేను ఒప్పుకోను, ఆయన రాగానే చప్పలు కొడతా ఉన్నారు. పర్లేదు చక్కగా ఉండేది. ఇంకా ఆత్మీయమైన మాటలు. ఏమండి ఓకే, మంచిది ప్రియులారా, చాలా సంతోషం మీకున్న అభిమానాన్ని బట్టి ప్రియులారా. చప్పలు కొట్టి గట్టిగా మగిపడదు, పట్టకుండానే పెట్టారు. సరే, అంటే ఎందుకు చెప్తున్నారంటే ప్రియులారా, దేవుడు కాపాడే విషయాలు, దేవుడు ధన్యులనే విషయాలు, మరి ఎక్కడ కూడా కొదువు లేకుండా అన్ని విషయాలలో దేవుడు ఏం చేశాడంటే సమృద్ధిగానే ఆయన నడిపించాడండి, సమృద్ధిగా ఇచ్చాడు. దేవుని బిడ్డల యొక్క మనస్సులు, వాళ్ళ యొక్క తత్వాలు, వాళ్ళ యొక్క గుణాలను నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా మాకు అందేదానికన్నా ఎక్కువగా అందింది, వచ్చేదానికన్నా ఎక్కువగా వచ్చింది. నేను అనుకున్నా ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడు, ఇంకా అయిపోయింది మా పని, నా పని అని నేను అనుకున్నాను. నేను ఇక్కడ ఉండే ఒక టీం తయారు చేశాను ఫోన్లోనే. ఈ టీము సేవకులకు కానీ ఆహారం లేని వాళ్ళకి 10 కేజీలు రైసు, తర్వాత డేవిడ్ రాజు గారు కింద ఉన్నాడా 4 వస్తువులు సరుకులు, 4 వస్తువులు కందిపప్పు, చింతపండు, నూనె, ఉల్లిపాయలు, 4 వస్తువులు 10 కేజీలు పోయి ఇక్కడ నుండే సేవకులకు పంపించాను, లేని వాళ్ళకి పంపించాను. అంటే సంఘం నాకు పంపించింది. నేను ధారాళంగా ధైర్యంగా చెప్పుకుంది. నేను లాక్డౌన్ లోపల ఉంటే వాళ్ళు తీసుకొస్తుంటే నేను ఫలానా దగ్గర పెట్టేసేయండి, అక్కడ హెడ్ క్వార్టర్. అక్కడి నుంచి మన కమిటీ ఒకటి ఏర్పాటు చేశాను. వెంకటరెడ్డి అయితే మరి ఎక్కడున్నాడో కానీ అక్కడ చర్చికి వెళ్ళిపోయాడు. మరి పోలీసులు దగ్గర దెబ్బలు కూడా తిన్నాడు. అంటే ఈ తీసుకొని వెళ్ళి ఇచ్చి తెచ్చే విషయాల్లో ఎందుకు చెప్తున్నానంటే అంటారు తృప్తి. దీర్ఘాయువు అంటే ఈరోజున అంశం, మనకి ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘాయువు ఇచ్చాడు. ఒకటి తృప్తి. 2 ప్రియులారా, బైబిల్లో వివేచన, దీర్ఘాయువు. 3వ మాట చెప్పి ప్రార్థన చేస్తాను, 3వ మాట చెప్పి ప్రార్థిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం. సామెతల గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయంలో 2వ వాక్య భాగాన్ని చదువుదాం. దీర్ఘాయువును సుఖజీవమును గడుపు సంవత్సరమును శాంతిని మీకు కలుగు చేయండి. ఇప్పుడు మనకు శాంతి అనుగ్రహింపబడింది. దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే సుఖ జీవము అన్నారు. మనకు సుఖం ఇచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. మనకేమిచ్చాడండి? సుఖం ఇచ్చాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, మనకు శాంతిని ఇచ్చాడు. ఏమంటాడు 3:26లో, నాకు సుఖము లేదు, శాంతి లేదు. 3 నెలలు 4 నెలలు ప్రియులారా మనకు సుఖం లేకుండా, మనకు శాంతి లేకుండా మనం ఉన్నాం. మన దేవుడు ఈ మాసాలలో మనకు సుఖాన్ని, శాంతిని ఆయన కలుగు చేశాడు. 3:6లో కింద మనం చూస్తే 6లో ఆయన త్రోవను సరళం చేశాడు, ఆరోగ్యము కలుగు చేసిన అని చూస్తాం. సుఖజీవము, త్రోవ సరళము, నీకు ఆరోగ్యమును ఆయన అనుగ్రహించెను. కాబట్టి ప్రియులారా, ఎవరికి దీర్ఘాయువు ఉండదు, ఎవరికి ఆయుష్ ఉంటుందంటే దీర్ఘాయువు భక్తిహీనులకు ఉండదు. భక్తిహీనులు చాలా మంది నశించారు. వైరస్లు అనేక దేశాల్లో ప్రియులారా
బలహీనపరచబడింది. దేవుడు మనకు దీర్ఘాయువుని ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయుష్ను పొందుతారు అని. అలాగనే దీర్ఘాయువు అంటే అర్థం ఏమిటంటే, ఒకటి తృప్తి, రెండు వివేచన, మూడు ప్రియులారా సుఖజీవము, త్రోవ సరళము, మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడు. ఇలాంటి పరిస్థితి ప్రభావాల ప్రియులారా దేవుడు మనల్ని కొనసాగించాడు. కాబట్టి దేవుని వాక్యములో నుండి మనం చూస్తున్నాం ప్రియులారా. వాక్యములో మరి ఈ మూడు విషయాలలో ఆత్మదేవుడు మనల్ని కొనసాగిస్తాడు. ఈ వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన వినికిడిలో ఆయన ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. అలాగే తలలు వంచండి. హరిబాబు సార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారు ప్రియులారా. ప్రార్థన చేసుకుందాము. అలాగనే నిలబడి ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యాన్ని బట్టి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం. దేవా మహోన్నతుడా యేసు ప్రభువా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ దినమున నాయన అయా నీ భాషని నేను స్తుతించుకున్నాను. మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి నాయన ఈ ఉదయకాలం నాయన మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన వివేచన జ్ఞానము కలిగి ఉండడం ఎంతో మేలని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నీకు దీర్ఘాయుష్ను, ఆరోగ్యమును, శాంతిని కలుగజేస్తానని చెప్పి మీరు ఇచ్చిన ఈ మాటలను మా పక్షంగా నెరవేర్చమని మరొకసారి వెన్నపములు చేసుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. అయా ఇదిగో గడిచిన కాలం అంతా కూడా నాయన దేశమంతా కల్లోల పరిస్థితిలో ఉండగా నాయన మాకు నెమ్మది సమాధానము దయచేసి మమ్మల్ని అందరినీ నీ కాపుదల్లో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఈ దినాన్ని ఈ ఆరాధన జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా ఈ జరగబో ముందు దినాల్లో కూడా మాకు ఇలాగ ఆరాధన జరగడానికి ఏ విధమైన అడ్డు ఆటంకములు లేకుండా నిరాఘాటంగా జరుపుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయా నీ కృపను విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. ఇగో ఈ దినం చేరిన వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నాయన మేలులు జరిగించమని వేడుకుంటున్నాం. కుటుంబముల చుట్టూ నీ రక్తపు కాంక్షణ వేయమని వేడుకుంటున్నాం. నాయన ఇదిగో ఈ ఉగ్రత దినాల్లో నాయన ఈ మహమ్మారి కరోనా గురించి మేము ఏ విధమైన భయము లేకుండా నిర్భయముగా ఉండినట్టుగా ఆయన కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా నిలబడి దోషం మీరు అయా ఇప్పటి వరకు వాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆరోగ్యం, బలము దయచేయండి. ప్రతి విధమైన శరీర బలహీనత నుంచి విడుదల దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా జరగబోతున్న కార్యక్రమాల్లో నీ సన్నిధి మాకు తోడుగా ఉంటున్నటువంటి నీ కృపగల మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రియ ప్రభువునకు యేసు క్రీస్తు వారి దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కూర్చోండి అలాగనే. ఘనమైన మేలు నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా.